ఈరోజు మన వీడియోలో సిఎస్సి సైట్లో శాంప్ 1, శాంప్ 2 ఆల్రెడీ మనం ఎంటర్ చేసినటువంటి మార్క్స్కి సంబంధించి వాటి యొక్క రిపోర్ట్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనే విషయం గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఈ మార్క్స్ ఎంట్రీ ఆప్షన్ మనకి స్కూల్ అటెండెన్స్ యాప్లోను నెక్స్ట్ అట్లాగే సిఎస్సి సైట్లోను ఆప్షన్ ఎనేబుల్ చేసిన తర్వాత యాజ్ ఎ క్లాస్ టీచర్, యాజ్ ఎ సబ్జెక్ట్ టీచర్గా రెండు రకాలుగా కూడా మనం మార్క్స్ ఎంట్రీ అనే దాన్ని చేసుకోవచ్చు. అయితే స్కూల్లో ఈ మార్క్స్ ఎంట్రీ అనేవి ఎంతమంది స్టూడెంట్స్కి నమోదయ్యాయి, ఎంతమంది ఇంకా పెండింగ్ ఉన్నాయి అని చూడాల్సి వచ్చినప్పుడు కొంచెం ఇబ్బంది మనం ఫేస్ చేస్తున్నాం. కాబట్టి అట్లా స్కూల్లో మార్క్స్ ఎంట్రీ చేసిన తర్వాత ఇంకా నమోదు చేయాల్సినటువంటి అంటే పెండింగ్లో ఉన్నటువంటి స్టూడెంట్స్, ఆల్రెడీ ఎంట్రీ కంప్లీట్ అయిన స్టూడెంట్స్ యొక్క రిపోర్ట్స్ని మనం ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనే విషయం గురించి ఈరోజు మనం ఈ వీడియోలో ఒకసారి చూద్దాం. ఈ రిపోర్ట్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి మనం csc.ap.government.in అనే సైట్ని గూగుల్ క్రోమ్లో టైప్ చేస్తే హోమ్ స్క్రీన్ ఇలా కనబడుతుంది. ఈ సైట్ యొక్క లింక్ని నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. తర్వాత మనకి ఇక్కడ లాగిన్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది. ఈ లాగిన్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయగానే ఇక్కడ యూజర్ నేము, పాస్వర్డ్ అని చెప్పేసి అడుగుతుంది. సో స్కూల్లో ఉన్నటువంటి అందరి యొక్క డీటెయిల్స్, అన్ని క్లాసులు విద్యార్థులకు సంబంధించినటువంటి రిపోర్ట్స్ మనం డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ యూజర్ నేమ్ దగ్గర మన స్కూల్ యొక్క డైస్ కోడ్ని ఎంటర్ చేయాలి. నెక్స్ట్ పాస్వర్డ్ వచ్చేసరికి స్కూల్ అటెండెన్స్ యాప్లో మనం ఫేషియల్ అటెండెన్స్ వేయడానికి ఏదైతే పాస్వర్డ్ సెట్ చేసుకున్నామో దాన్ని ఎంటర్ చేసి కింద కనపడుతున్నటువంటి క్యాప్చా కోడ్ని ఎంటర్ చేసి కింద లాగిన్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది. ఈ లాగిన్ అనే ఆప్షన్ మీద సైన్ ఇన్ అనే ఆప్షన్ ఉంది. ఈ సైన్ ఇన్ అనే ఆప్షన్ మీద మనం ప్రెస్ చేయాలి. సైన్ ఇన్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేసిన తర్వాత హోమ్ స్క్రీన్ మనకి ఇలా కనబడుతుంది. అయితే కొంతమందికి ఇక్కడ పైన ఉన్నటువంటి ఈ బార్ కనిపించట్లేదు. ఎందుకు కనిపించట్లేదు అంటే వాళ్ళ సెట్టింగ్స్లో ఇక్కడ మనకి 3 డాట్స్ ఉన్నాయి. వీటిలో దీని యొక్క సైజును మనం రెడ్యూస్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఇది గూగుల్ క్రోమ్ అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి దీంట్లో సెట్టింగ్స్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని దీంట్లో యాక్సెసిబిలిటీ అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది. దీంట్లో ఆల్రెడీ సైజుని ఇక్కడ 100 ఉన్నటువంటి సైజుని కొంచెం రెడ్యూస్ చేసుకుని 75, 70 లేదా 50 అయితే బాగా చిన్నగా ఉంటుంది. దాన్ని రెడ్యూస్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనకి స్క్రీన్ అనేది కొంచెం అంటే జూమ్ సైజ్ తగ్గిపోయి మనకి ఈ పైన ఉన్నటువంటి ఈ టూల్ బార్ కనబడుతుంది అనమాట. కాబట్టి ఆ సెట్టింగ్స్ పెట్టుకున్న తర్వాత మాత్రమే మనం ఈ స్క్రీన్ మనం ఇలా చూడగలుగుతాం. లేకపోతే కట్ అయ్యి ఇక్కడి వరకు ఇలా మాత్రమే కనబడుతుంది 100%లో ఉంటే. సో ఇప్పుడు రిపోర్ట్స్ డౌన్లోడ్ చేయడానికి దీనిలో ఉన్నటువంటి MIS రిపోర్ట్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది. దాని మీద ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మనకి MIS రిపోర్ట్స్ అని చెప్పేసి ఇక్కడ కనబడుతుంది. ఈ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఓన్లీ 4 మాత్రం కనబడుతున్నాయి. కానీ కొంచెం ఇలా పైకి స్క్రాల్ చేసుకుంటూ వెళ్తే ఇక్కడ చాలా రిపోర్ట్స్ ఉన్నాయి. వాటిలో మనం ఇప్పుడు డౌన్లోడ్ చేసుకోవాల్సింది అంటే చూడాల్సింది మనం CCE మార్క్స్ రిపోర్ట్ కాబట్టి 16th ఆప్షన్ ఉంది. ఇక్కడ బాగా గమనిస్తే మీకు 16th ఆప్షన్గా CCE మార్క్స్ రిపోర్ట్ అని చెప్పేసి ఆప్షన్ ఉందన్నమాట. ఈ CCE మార్క్స్ రిపోర్ట్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేస్తే మనకి స్క్రీన్ ఇలా ఓపెన్ అవుతుంది. దీంట్లో ఇప్పుడు ఏ క్లాస్కు సంబంధించి మనం మార్క్స్ రిపోర్ట్ని డౌన్లోడ్ చేయాలనుకుంటున్నామో కన్సర్న్డ్ క్లాస్ని సెలెక్ట్ చేసుకుంటాము. ఆ క్లాస్ యొక్క సెక్షన్ని సెలెక్ట్ చేసుకుంటాము. ఇప్పుడు ఎగ్జామ్ శాంప్ 1, శాంప్ 2 వేటికి సంబంధించినటువంటి మార్క్స్ మనం రిపోర్ట్స్ని డౌన్లోడ్ చేయాలనుకుంటున్నామో అది సెలెక్ట్ చేసి ఇక్కడ గో అనే ఆప్షన్ మీద ప్రెస్ చేస్తే మనకి ఆ సెక్షన్లో మనం ఆల్రెడీ ఎంటర్ చేసినటువంటి మార్క్స్ అన్నీ కూడా ఇలా డిస్ప్లే అవుతాయి అన్నమాట. ఇలా ఒక్కొక్కటి కిందకి స్క్రాల్ చేసుకుంటూ వెళ్తూ ఈ కాలమ్స్ అన్ని కూడా చెక్ చేసుకొని ఏ విద్యార్థులకి మార్క్స్ నమోదయ్యాయి, ఎవరికి నమోదు అవ్వలేదు అని చెప్పేసి మనం అబ్జర్వ్ చేసుకుని అలా నమోదు అవనటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ నమోదు అవనటువంటి స్టూడెంట్స్కి మనం మార్క్స్ నమోదు చేయొచ్చు. అట్లాగే దీనికి కావాలంటే ప్రింట్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి ప్రింట్ బటన్ మీద క్లిక్ చేస్తే ప్రింట్ మనకి ఇది వస్తుంది. అట్ ద సేమ్ టైం దీన్ని ఎక్సెల్ ఫైల్గా కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఎక్సెల్ ఫైల్గా డౌన్లోడ్ చేసుకోవడం కోసము ఇక్కడ ఎక్స్ అని సింబల్ ఉంది.
ఈ ఎక్స్ అనే సింబల్ మీద మనం ప్రెస్ చేస్తే ఇది మనకి ఇలా ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. దీన్ని మనం ఎక్సెల్ ఫైల్గాను డౌన్లోడ్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ప్రింట్ ఆప్షన్ ద్వారా దీన్ని పీడిఎఫ్గా కూడా ప్రింట్ తీసుకోవచ్చు అనమాట. ప్రింట్ చేసుకోవడానికి ప్రింట్ అనే ఆప్షన్ మీద మనం ప్రెస్ చేసి మనకి ఇక్కడ దీన్ని సేవ్ యాజ్ పీడిఎఫ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఇది మనకి సేవ్ అవుతుంది. వ్యూ అనే ఆప్షన్ మీద మనం ప్రెస్ చేస్తే ఇది ఇలా డౌన్లోడ్ చేసింది మనకి ఇట్లా పీడిఎఫ్ రూపంలో కూడా మనం ఇలా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అట్లాగే వేరే క్లాస్ని మనం డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే మళ్ళీ క్లాస్ సెలెక్ట్ చేసుకుంటాము, సెక్షన్ సెలెక్ట్ చేసుకుంటాము. నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి ఎగ్జామ్ దగ్గర శాంప్ 1 కదా, ఇప్పుడు శాంప్ 2 సెలెక్ట్ చేసుకుంటాము. నెక్స్ట్ ఇక్కడే ఉన్నటువంటి గో అనే ఆప్షన్ మీద ప్రెస్ చేస్తాము. సేమ్ యాజ్ యూజువల్ అని ఇందాకలాగానే మనకి మార్క్స్ రిపోర్ట్ అనేది డిస్ప్లే అవుతుంది. ఇక్కడ కూడా అందరూ చెక్ చేసుకుని ఎవరైతే మార్క్స్ పడలేదో కన్సర్న్ స్టూడెంట్స్కి మార్క్స్ ఇంటర్ని నమోదు చేయొచ్చు. నెక్స్ట్ అట్లాగే సేమ్ దీన్ని కూడా ఇందాకలాగానే మనం పీడిఎఫ్లో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం సిఎస్సి సైట్లో శాంప్ 1 శాంప్ 2కి సంబంధించి మనం ఆల్రెడీ ఎంటర్ చేసినటువంటి స్టూడెంట్స్ అందరి యొక్క మార్క్స్ రిపోర్టు సెక్షన్ వారీగా క్లాస్ వారీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎవరికైతే స్టూడెంట్స్కి మార్క్స్ నమోదు అవ్వలేదో అలా నమోదు అయినటువంటి స్టూడెంట్స్ని అందరినీ కూడా ఐడెంటిఫై చేసి వారికి ఏ సబ్జెక్టులో అయితే మార్క్స్ నమోదు అవ్వలేదో ఆ కన్సర్న్ సబ్జెక్ట్స్కి మళ్ళీ మనం మార్క్స్ అనేవి ఎంటర్ చేయొచ్చు.